హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైజాగ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో దేని గురించి అంటే ఒక చిన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అయితే చేసి చూపిస్తాం. ఏంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అంటే ప్రజెంట్ మనకైతే చాలా వరకు పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అయితే అవుతున్నాయి. అయితే ఈ ఆన్లైన్ క్లాసెస్లో అంటే వాళ్ళ రీడింగ్ టేబుల్ మీద వాళ్ళకి సంబంధించిన స్టేషనరీ మొత్తం ఒక దగ్గర మనము పెట్టుకునేటట్టుగా ఒక థింగ్ అయితే చేసి చూపిస్తాం. చాలా వరకు పిల్లలు అల్లరి చేస్తుంటారు, నా స్టేషనరీ అంటే నా పెన్సిల్ పోయింది, పెన్ పోయింది, ఈ షార్ప్నర్ అనేది ఇలా పోయింది అనుకొని చాలా వరకు పిల్లలు అయితే పేరెంట్స్ని సతాయిస్తూ ఉంటారు. సో మీరు ఈసారి అయితే ఏం చేస్తారు, లేకపోతే మీరు ఒక స్టూడెంట్ అయినా ఇలా ఒక చిన్న థింగ్ని మీరు ప్రిపేర్ చేసుకొని మీ రీడింగ్ టేబుల్ మీద యూజ్ చేసుకోండి. తప్పకుండా ఏ థింగ్ అనేది మిస్ కాకుండా ఒకే దగ్గర ఉంటుంది అండ్ మీరు ఈజీగా వాటిని మనము ఓకే చేసుకోవచ్చు. అంటే మన ముందే ఉంటుంది కాబట్టి మనము వెతికే అవసరం లేదు. అండ్ ప్రజెంట్ ఆన్లైన్ క్లాసెస్ కూడా అవుతున్నాయి. సో ఇందులోనే నేను మొబైల్ని కూడా ఎలాగా సెట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాం. సో ఏంటి అని అంటే ఇన్ కేస్ మనం దగ్గరగా మొబైల్ పెట్టుకోవడం వల్ల చాలా రేడియేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను చేస్తాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ వీడియోకి సంబంధించింది. సో అయితే నేనేమనుకుంటున్నాను అంటే ఈ ఆన్లైన్ క్లాసెస్లో డెఫినెట్గా పిల్లలు అయితే మొబైల్స్ అయితే ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు. సో ఈ ఆన్లైన్ క్లాసెస్లో ఈ థింగ్ని యూజ్ చేసి మనము ఈ పెన్సిల్స్ అండ్ ఎరేజర్స్ వాళ్ళకి సంబంధించిన స్టేషనరీ అండ్ మొబైల్ కూడా ఒక ప్లేస్లో మన రీడింగ్ టేబుల్ మీదే కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా ఒక థింగ్ అయితే చేసి చూపిస్తా. పేరెంట్స్ అయితే తప్పకుండా మీరు ప్రిపేర్ చేసి మీరు మీ పిల్లలకి పెట్టండి. ఎంతో అమౌంట్ పెట్టి ఎంతో చేసే అవసరం లేదు. ఈజీగా మన ఇంట్లో ఉన్న థింగ్స్తోనే ఒక రీడింగ్ టేబుల్ మీద ఈ స్టేషనరీ అండ్ మొబైల్ యూజ్ చేసే ఒక థింగ్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా. ఇన్ కేస్ మీలో ఎవరైనా స్టూడెంట్స్ చూస్తున్నారో తప్పకుండా మీకు మీరే ఈ థింగ్ని అయితే ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ని అయితే ట్రై చేసి మీ రీడింగ్ టేబుల్ మీద మీరే ఇది అయితే యూజ్ చేసుకోండి. తప్పకుండా యూజ్ అవుతుంది. సో ఏదైనా క్రియేటివ్గా ఆలోచిస్తే దాంట్లో వచ్చే హ్యాపీనెస్ చాలా వేరుగా ఉంటుంది. సో తప్పకుండా అయితే ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ని ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. అండ్ చాలా యూస్ఫుల్ అయిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని నేను అనుకుంటున్నా. అండ్ చాలా వరకు యూజ్ అవుతుంది అండ్ చేస్తారు అనుకున్నా. ఇన్ కేస్ ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎవరైనా ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ని చేస్తున్నారా? సో తప్పకుండా ఏం చేయాలి, కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. ఎస్, ఐ విల్ డూ ఇట్. ఓకేనా? సో ఇప్పుడైతే మనము వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేస్తే అండ్ నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్కి ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే ఈరోజు మనం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అనేది చేసేద్దాం. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తప్పకుండా మీరైతే ఇది ట్రై చేయాలి అండ్ పిల్లలకి చాలా యూస్ఫుల్ అయిన ఒక ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్. ఇన్ కేస్ మీరు అంటే కనీసం మీకు తెలిసిన వయసు ఉన్న పిల్లలు అంటే ఫిఫ్త్ 6, 8 పిల్లలు అయితే తప్పకుండా మీకు మీరే ప్రిపేర్ చేసుకొని మీ రీడింగ్ టేబుల్ని ఇంకా బ్యూటిఫుల్గా మీరైతే ప్రిపేర్ చేసుకోండి. సో వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము ఈజీగా ఉండే ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అనేది తప్పకుండా ఇంట్లో అయితే ప్రిపేర్ చేయండి. సో ప్రిపరేషన్ అనేది చూసేద్దాం. దీనికోసం మనం ఫస్ట్ మీ ఇంట్లో అవైలబుల్గా ఉండే న్యూస్ పేపర్ ఆర్ A4 సైజ్ పేపర్, లేకపోతే బుక్స్లో ఉండే ఆల్రెడీ యూజ్ చేసి పాత బుక్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ అయినా పర్లేదు. ఆ పేపర్ ఒకటైతే తీసుకోండి. ఆ పేపర్ని నేను ఇలా చూపిస్తున్నా కదా, ఇలా ఫోల్డ్ చేయండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మనం డెకరేషన్ ఐటమ్స్ చేసినప్పుడు కూడా సేమ్ ఇలాగే ఫోల్డ్ చేస్తూ ఉండేవాళ్ళము. ఇన్ కేస్ ఎవరైనా మన ఛానల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ చూడకపోతే ఒక్కసారి మన ఛానల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ చూడండి. మనము 3 to 4 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ అయితే ఇలా పేపర్తో చేసాము. అండ్ సో ఇలా మనము
పేపర్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఒక కరెక్ట్ లెంత్ ఉండే ఒక పేపర్ అయితే తీసుకోండి. సేమ్ మనకి మొత్తం ప్రిపరేషన్కి మొత్తం ఈ లెంతే ఉండేటట్టు చూసుకోండి. సో దానికోసం నేను కరెక్ట్ ఈ సైజే కావాలి అని ఆ సైజులోనే నేను మొత్తం అన్ని పేపర్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నా. సో ఇలా కట్ చేసుకొని, సో చూడండి ఇంత సైజే ఉండాలి. మీరు పెద్దది చేసినా చిన్న చేసినా బట్ అవి మాత్రం ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోండి. సో కొన్ని నేను పెద్ద సైజులో కూడా చేసా. కొన్ని పెన్స్ పెట్టుకోవడానికి యూజ్ అయ్యేవి అండ్ నెక్స్ట్ కొన్ని డెస్క్ లాగా యూజ్ చేసుకోవడానికి ఇలా యూజ్ చేసాం. సో చిన్నగా ఉండేది పెన్స్ కోసం అండ్ పెద్దగా ఉన్న పేపర్ ఫోల్డ్ డెస్క్ కోసం అయితే నేను ఫోల్డ్ చేసాం. సో దీనికోసం మనము ఇలా పేపర్ని అయితే కట్ చేసుకోండి. ఇది 25 సెంటీమీటర్స్ ఉంటుంది అనుకుంటా. సో చూసారు కదా, ఇలా 25 సెంటీమీటర్స్ ఉండే ఒక పేపర్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, పెద్దవి కాకుండా ఆ చిన్నగా కట్ చేసుకున్న వాటిని ఇలా ఈ పేపర్కి గమ్ పెట్టి పేస్ట్ చేసేద్దాం. సో చూసారు కదా, ఇలా 1 బై 1 మొత్తం ఈ పేపర్స్ అన్నిటిని, చిన్నగా ఉన్న పేపర్స్ అన్నిటిని ఇలా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత లాస్ట్ కొంచెం ఎడ్జ్ పాయింట్ అయితే లీవ్ చేసుకోండి. ఎందుకంటే దాన్ని మనము పేస్ట్ చేసుకుంటాము, అంటే 2 ఎడ్జెస్ని యాడ్ చేయడానికి. సో మీరు ఎంత లెంత్ మీరు పేస్ట్ చేయాలి అనుకుంటే అంత లెంత్ అయితే మీరు ఇలా పేపర్స్ని పేస్ట్ చేసుకోండి. సో నేనైతే మిగిలిన పేపర్ని ఇలా కట్ చేసేసా. సో ఈ 2 ఎడ్జెస్ని ఇలా పేస్ట్ చేసేసుకోండి. ఇలా ఈ 2 ఎడ్జెస్ని అతికించుకుంటే, సో చూసారు కదా, ఇలా మనకి ఒక థింగ్ అయితే ప్రిపేర్ అవుతుంది. సో ఇది మనము పెన్స్ యూజ్ చేయడానికి చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇది సేమ్ ఇలాగే మనము ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, అలా పేస్ట్ చేసుకోండి. ఇది మనకి డెస్క్ లాగా యూజ్ అవుతుంది అది. సో చూసారు కదా, ఇది పెన్స్ పెట్టుకోవడానికి అండ్ కిందది అది బేస్, అంటే డెస్క్ లాగా. సో ఇప్పుడు మనము మొబైల్ పెట్టుకోవడానికి ఎలా అనేది చూద్దాం. సో దీనికోసం సేమ్ ఇలాగే పేపర్ ఫోల్డ్ చేసుకున్నవి ఇలా నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది, పేస్ట్ చేసుకుంటే. సో ఇలా 1 బై 1 అయితే మీరు పేస్ట్ చేసుకోండి. పిల్లలు తప్పకుండా మీరైతే ప్రిపేర్ చేయాలి. అండ్ పేరెంట్స్ మీరు కూడా చిన్న పిల్లలు ఉంటే మీరు ప్రిపేర్ చేసి రీడింగ్ టేబుల్ మీద అయితే దీన్ని యూజ్ చేసుకోండి. స్టేషనరీ ఏమీ మిస్ అవ్వకుండా ఒక్క ప్లేస్లోనే ఉంటుంది అండ్ మీకు కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. పిల్లలు ఈజీగా తీసుకుంటారు. సో ఈ ప్రిపరేషన్ మొత్తం అయితే మొబైల్ పెట్టుకోవడానికి. ఇన్ కేస్ మీకు మొబైల్ వద్దు అని అంటే ఇది చేసే అవసరం లేదు. సో చూసారు కదా, ఇలా మొబైల్ పెట్టుకోవడానికి పేస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, అతికించేసాము. సో ఇప్పుడు మనము ఈ ప్రిపేర్ చేసిన వాటిని కింద బేస్కి, అంటే ఆ డెస్క్కి పేస్ట్ చేద్దాం. సో దీనికోసం నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన, అంటే పెన్స్ గురించి ప్రిపేర్ చేసిన దాన్ని కింద పేపర్ని అయితే పేస్ట్ చేస్తున్నా. సో ఈజీగా మనము ఆ పేపర్, అంటే ఆల్రెడీ బేస్ ఉంది కదా, ఆ బేస్కి మనము ఈజీగా పేస్ట్ చేసుకోవచ్చు.
ఒకవేళ కింద పేపర్ బేస్ లేకపోతే మనం డైరెక్ట్గా పేస్ట్ చేస్తే అది కరెక్ట్గా అతకకపోవచ్చు అని నేనైతే కింద ఒక రౌండ్గా ఉండే పేపర్ని కట్ చేసి దానికి యాడ్ చేసి అండ్ నెక్స్ట్ ఆ డెస్క్కి అయితే పేస్ట్ చేసా. సో చూసారు కదా, ఇలా అయితే కట్ చేసుకోండి. మనము ఎలా ప్రిపేర్ చేసామో దానికి కరెక్ట్ సైజ్ ఉండేటట్టు మనం పేపర్ కట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇది సెల్ది. సో ఇప్పుడు వీటిని మనము ఈ డెస్క్కి పేస్ట్ చేసేద్దాం, అతికించేద్దాం. సో ఒకవేళ ఏమైనా మనము పేపర్ని పేస్ట్ చేసాం కదా, ఏమైనా ఎడ్జెస్ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్గా షార్ప్గా కట్ చేసుకోండి. సో ఇప్పుడు మనమైతే వీటిని ఈ డెస్క్ అయితే పేస్ట్ చేసేద్దాం. సో చూసారు కదా, అందుకే నేను మిడిల్లో పేపర్ని పేస్ట్ చేసా. ఇంకా అది ఈజీగా పేస్ట్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం మనకి దాంతో ఇంకా ఉండదు. సో నెక్స్ట్ కూడా ఇది ఆల్రెడీ కింద బేస్ ఉంది కాబట్టి మనము పేస్ట్ చేసి అతికించి దానికి బేస్ చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఒకటి ఫోన్కి అండ్ నెక్స్ట్ పెన్ ఆర్ పెన్సిల్ ఆర్ స్టేషనరీ మొత్తానికి ఒకటి సరిపోతుంది. సో ఇదండి పెన్ అండ్ పెన్సిల్స్ అండ్ స్టేషనరీ ఫుల్ అండ్ నెక్స్ట్ మొబైల్స్ ఆల్సో మనము ఇలా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే కలరింగ్ చేసేద్దాం. మీరు కలరింగ్ చేసుకుంటారు అంటే కలరింగ్ చేసుకోండి, లేదు అంటే ప్రాసెస్ అక్కడితోనే కంప్లీట్ అయిపోతుంది. సో నేను ఇంకా డెకరేషన్ చేద్దాము అని కలరింగ్ అయితే వేస్తున్నా. సో చూసారు కదా, ఇలా ఫుల్గా కలరింగ్ అయితే వేసుకోండి. నెక్స్ట్ మీ ఇంట్లో ఏమైనా అవైలబుల్గా ఉండే డెకరేషన్ ఐటమ్స్ ఏమైనా అంటే ఏమైనా స్టోన్స్ లేకపోతే ఏమున్నా మీరైతే దీన్ని ఇంకా అందంగా ప్రిపేర్ చేసుకోండి. సో నేనైతే ఇంట్లో అవైలబుల్గా ఉండే ఈ స్టోన్స్ని అయితే వీటికి పేస్ట్ చేస్తున్నా, కొంచెం ఇంకా అందంగా ఉంటుంది అని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. అంత ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు. ఒక దాంట్లో మనం పెన్స్ అండ్ స్టేషనరీ ఫుల్ వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మొబైల్కి. సో ఇలా మనకి లాస్ట్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో దీన్ని మీరు రీడింగ్ టేబుల్ మీద పెట్టుకోండి. సో మా ఇంట్లో అయితే రీడింగ్ టేబుల్ లేదు కాబట్టి నేనైతే బెడ్ పక్కన ఉండే టేబుల్ మీద పెట్టా. సో చూసారు కదా, ఇలా ఈజీగా మనము ఈ ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు, ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్. సో ఫ్రెండ్స్, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మన వీడియో. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.